నిక్కీ నితీష్ని చూస్తూ ఏంటి నితీష్ గారు ఈరోజు లేట్ అయింది అంటుంది. నీకెందుకు? ఎందుకు లేట్ అయితే? అయినా నీకేం పని లేదా? నన్ను చూడడం ఆలస్యం పిలిచేస్తావు. అంతలా పిలుస్తున్నాను అంటే అర్థమవడం లేదేమో ఆ మట్టి బుర్రకి నిన్ను ఇష్టపడుతున్నా అని. నీకన్నా నీ ఫ్రెండ్ నయం, వాడే కనిపెట్టేస్తాడు అనుకుంది మనసులో నిక్కీ. నిన్నే మాట్లాడవే అంటాడు నితీష్. అయ్యో, మీరు నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు కాబట్టి పిలిచి మాట్లాడతాను. మా కాలేజ్ బస్ లేట్గా వస్తుంది కాబట్టి మాట్లాడతాను. ఇంకా చెప్పాలి అంటే మీ కంపెనీ నచ్చుతుంది నాకు. ఇంకొన్ని రోజులు అయితే వీడు ఆ పిల్లకి ప్రపోజ్ చేసే కన్నా ఈ పిల్లనే చేసేటట్టు ఉంది అనుకుంటాడు సురేష్ నిక్కీ మాటలు విని. ఇంకెవరు కనిపించలేదా నీ సోది వినడానికి అంటాడు నితీష్. నితీష్ గారు, మీరు ఇది కాదు అని తెలుసు. ఏం కానీ ఎందుకు ఇలా ఇరిటేట్ అవుతున్నారు అంది నిక్కీ. నా బేబీని చూడడానికి వెళ్తుంటే డిస్టర్బ్ చేస్తున్నావు. ఆ మాత్రం కోపం రాదా? అయినా చిన్నపిల్లతో గొడవ ఎందుకులే అనుకుంటూ. నిఖిత, నన్ను డైలీ పిలవకు. నేను ఖాళీగా ఉన్నప్పుడు నీతో మాట్లాడతాను, ఓకేనా అంటాడు. ఇప్పుడేమంత పెద్ద పనిలో ఉన్నారు అంది నిక్కీ. నువ్వు చిన్నపిల్లవి అని వదిలేస్తున్నా. ఇంకా రెట్టించి ఎందుకు విసిగిస్తావు అంటాడు. నేనేం చిన్నపిల్లని కాదు. కోర్టు చెప్పిన మ్యారేజ్ ఏజ్ కూడా వచ్చేసింది నాకు. 21 ఇప్పుడు. సో నేను చిన్నపిల్లని కాదు అంటుంది. అయితే పెళ్లి కొడుకుని చూడమంటావా? పెళ్లి చేసుకుంటావా పాపా అంటాడు సురేష్. అప్పటి వరకు దూరంగా మొత్తం వింటున్న వాడల్లా మ్యారేజ్ అనేసరికి వీళ్ళ దగ్గరకు వచ్చేస్తాడు. మళ్ళీ ఎక్కడ నిన్ను ప్రేమిస్తున్నా అని నితీష్తో చెప్తుందో అని. నువ్వు ముదురు దొండకాయ కదా, నువ్వు చేసుకో. మా అక్కకి అప్పుడే చేయమంటూ వస్తుంది కాజు కూడా. అవునా, నేను అన్నానా? మీ అక్క అనిందా నాది మ్యారేజ్ ఏజ్ అని అన్నాడు సురేష్. మ్యారేజ్ ఏజ్ అంది కానీ నాకు పెళ్ళి కావాలి అని నీకు చెప్పలేదుగా. తను చిన్నపిల్లని కాదంది. ఓయ్ పిల్ల రాక్షసి, నువ్వు ఆపు అన్నాడు సురేష్. నేను పిల్ల రాక్షసి అయితే నువ్వు పెద్ద రాక్షసుడా అంటుంది కాజు. అసలు పెద్దవాళ్ళంతే గౌరవం కూడా లేదు మీకు. కాలేజ్కి వెళ్ళి ఏం నేర్చుకుంటున్నారు? మమ్మల్ని ఏమైనా అంటే మాటకి మాట సమాధానం చెప్పడం నేర్చుకున్నామంది కాజు. సురేష్ కాజు ఇద్దరూ అలా పోట్లాడుతుంటే నితీష్ తల పట్టుకొని నుంచుంటాడు. నిక్కీ మాత్రం నీకు ఇలానే ఉండాలి, నా చెల్లే కరెక్ట్ నీకు. ఎన్ని మాటలు అంటావు నన్ను అంటూ నవ్వుతూ చూస్తుంది నిక్కీ. నితీష్ని చూస్తే డిస్టర్బ్గా కనిపించేసరికి అయ్యో ఫీల్ అవుతున్నాడు నా బేబీ. నా చెల్లిని ఆపాలి అనుకొని కాజు వైపు చూస్తే కోపంతో తెగ సమాధానం చెప్తూ ఉంటుంది. అమ్మో ఇదేంటి మరీ ఇలా అనేస్తుంది. నితీష్కి కోపం వస్తే నా చెల్లిని తిడతాడు. అప్పుడు ఇది నన్ను వీళ్ళ దగ్గరకు రానివ్వదు. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తుంటే కాలేజ్ బస్ హార్న్ వినిపించగానే కాజు కాలేజ్ బస్ వచ్చేసింది రా అంటూ లాక్కొని వెళ్తుంది నిక్కీ. నితీష్, సురేష్ ఇద్దరు వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటారు. వీళ్ళేంటిరా ఇంత తేడాగా మాట్లాడతారు? చిన్నపిల్లలే సురేష్, వదిలేయి అంటాడు నితీష్. నువ్వే విన్నావుగా నేనేం చిన్నపిల్లని కాదు పెళ్లి చేసుకుంటాను అని. ఆ అమ్మాయి అంది. వాళ్ళేం బుర్ర తినేశారు అనుకుంటే నువ్వు వాళ్ళ మాటలు మళ్ళీ రిపీట్ చేసి నువ్వు మళ్ళీ తినకు, నా బేబీని చూసుకుందాం రా అంటాడు నితీష్. సరే పదరా అంటూ సురేష్ నితీష్ వెళ్తారు. అక్కడ నవ్య నేత్ర కనిపించరు. ఈ పిల్ల పిశాచుల వలన ఈరోజు కూడా మిస్ అంటూ నితీష్ డల్ అవుతాడు. నివ్య కాలు స్లిప్ అయ్యి జారి పడబోతుంటే ఆ సౌండ్కి వెనక్కి తిరిగిన నిఖిల్ ఇంకొక సెకండ్ అయితే తన మీద పడుతుంది అనేలోపు పక్కకి జరుగుతాడు. నివ్య బొక్క బోర్లా పడుతుంది. అమ్మా నా నడుము విరిగింది అంటూ పెద్దగా అరుస్తూ ఉంటుంది నివ్య. నిఖిల్ నివ్య పొజిషన్ చూసి నవ్వు ఆగక గట్టిగా నవ్వుతూ ఉంటాడు. హహహ దూర తీరింది, నన్ను టార్చర్ చేసింది అనుకుంటూ నవ్వుతాడు. అందరూ నిఖిల్ వైపే చూస్తూ ఉంటారు. సుప్రియ వెళ్ళి ఆమెను లేపి మేడం మీకేం కాలేదుగా అని అడుగుతుంది. ఏడుపు మొహం పెట్టుకుని ఏం కాకుండా ఎలా ఉంటుంది, నా నడుము మొత్తం విరిగింది అంటూ ఏడుస్తుంటే నిఖిల్ నవ్వుకి తన వైపు చూస్తూ నిఖిల్ నవ్వుని చూసి వెంటనే నివ్య కూడా స్మైల్ ఇస్తుంది. ఆ స్వచ్ఛమైన నవ్వులో అప్పటి వరకు ఉన్న నొప్పి అంతా మర్చిపోయి అలానే చూస్తూ ఉంటుంది నిఖిల్ని నివ్య. ఈశ్వర్ నిఖిల్ చెవిలో సార్ అందరూ మిమ్మల్ని చూస్తున్నారు, కొంచెం మీ నవ్వుని కంట్రోల్ చేసుకోండి సార్ అంటాడు. నిఖిల్ చుట్టూ చూస్తాడు. అందరూ వింతగా చూస్తుంటే ఏదోలా అనిపించి సీరియస్గా ఫేస్ పెడతాడు. ఇప్పటిదాకా నవ్వి మళ్ళీ వెంటనే అలా యాంగ్రీ లుక్ వచ్చేసరికి అందరూ నిఖిల్ వైపు నుండి చూపు మళ్లించారు. అమ్మో ఫేస్ సీరియస్ అయిపోయింది, ఇప్పుడు ఏమంటాడో అంటూ నిఖిల్ వైపు చూస్తుంది నివ్య. ఈశ్వర్ ఈ అమ్మాయిని నా రూమ్కి రమ్మను అంటూ ఫాస్ట్గా లిఫ్ట్ వైపు వెళ్తాడు నిఖిల్. సురేష్ ఈశ్వర్ నివ్య వైపు చూసి వినిపించిందా అంటాడు.
నువ్వు వెళ్ళు, నేను వస్తాను అంది. త్వరగా రా, మళ్ళీ మీటింగ్ ఉంది. ఏ మీటింగ్? నన్ను తిట్టేదేనా అంటూ సాడ్గా ఫేస్ పెడుతుంది. నివ్య ఫేస్ చూసి నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వేస్తాడు ఈశ్వర్. నువ్వు మరీ అలా క్యూట్గా ఎక్స్ప్రెషన్ ఇవ్వకు. నవ్వు ఆగడంలే. నిన్ను తిట్టర్లే, మళ్ళీ మూడ్ పోతే మీటింగ్ ఎలా? నా పద నీకు క్యూట్గా కనిపిస్తుందా బాబు అంటూ సుప్రియ వైపు చూస్తుంది నివ్య. ఏంటి మేడం? ఏంటా, స్టాఫ్ అంతా బాగా వర్క్ చేస్తున్నారా? అతని నుండి తిట్లు ఏం తినడం లేదుగా అని అడిగింది నివ్య సుప్రియని. మిమ్మల్ని చూసి కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారా మేడం అంటుంది సుప్రియ. నీకు కూడా నేను అలసయ్యానా? ఏం చేస్తాం, మన తలరాత అలా ఉంటే అనుకుంది. మేడం మీరు మరీను, దీనికి కూడా తలరాత అవన్నీ అవసరమా అంది సుప్రియ. ప్రేమించిన వాడితో తిట్టించుకుంటుంటే ఎలా ఉంటుందో నీకేం తెలుసు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అక్క, ఎలా ఇచ్చాను ఆ సురేష్కి అంది కాజు. కాజు నువ్వు సూపర్, నువ్వు ఇలానే వాడి మీద ఎగబడితే నన్ను ఏమనడు అంటుంది నిక్కి. మరి ఎందుకు అలా లాక్కొచ్చావు ఇంకా అనేదాన్నిగా అంది కాజు. బస్ వచ్చిందిగా అందుకే. అది రాకపోయినా సరే నేను నిన్ను లాక్కొచ్చేదాన్ని. ఎందుకంటే అన్నీ ఒక్కరోజే ఇచ్చేస్తే ఎలా, రేపు ఇంకొంచెం ఇద్దామంటుంది. అలా చేస్తే వాళ్ళిద్దరూ మన మొహాలు కూడా చూడరు. అమ్మో, అలా అయితే ఎలానే, మరి ఏం చేద్దామంటుంది. ఏం లేదక్క, సురేష్ గారి దగ్గరకు వెళ్ళి సారీ, నిన్న అలా ఎందుకు అన్నానో కూడా నాకే అర్థమవడం లేదు అని ప్లేట్ మార్చేసామనుకో, అయ్యో చిన్నపిల్ల తెలియక అంది అనుకుంటారు అంటుంది కాజు. అమ్మో, ఈ చిట్టుబుర్రలు ఎన్ని తెలివితేటలో అంది నిక్కి. ఇవి మామూలు తేటలే అక్క, నువ్వు ప్రేమ అనే ఫీలింగ్లో ఉన్నావు. దాని నుండి బయటకు వస్తే నువ్వు చించవచ్చు, నీ పెద్ద బుర్ర వాడి. సర్లే పాప, నా లవ్ని అనుకు. మేడం సార్ పిలుస్తున్నారుగా, వెళ్తారా అంటారు నివ్య అని. ఇప్పుడేగా అయింది, మళ్ళీ ఇంకో కోటనా అనుకుంది. ఈరోజు బాగానే నవ్వారు కదా, ఏం కాదులే, మిమ్మల్ని క్షమించేస్తారేమో, మీరు వెళ్తేనేగా తెలిసేది. నువ్వు అన్నది నిజమే అంటూ భయంగా నిఖిల్ రూమ్కి వెళ్తుంది నివ్య. నిఖిల్ రూమ్ నాక్ చేయగానే నిఖిల్ డోర్ తెరుస్తాడు. భయంగా లోపలికి వెళ్ళి సార్ అంటుంది నివ్య. ఏంటి మేడం అంటాడు నిఖిల్. సార్, నన్ను మేడం అంటారు ఏంటి? మరి నువ్వే ఏదో ఓనర్లా ఈ హోటల్ నీది అయినట్టుగా కుదురుగా ఉండవుగా, అందుకే నిన్ను మేడం అన్నాను. సార్, ఇప్పటి వరకు నేను చేసిన వాటి అన్నిటికీ సారీ సార్, ఇక నుండి అలాంటివి జరగవు. ఏమన్నా బాండ్ రాసిస్తావా అన్నాడు నిఖిల్. సార్, ఇదేమన్నా అగ్రిమెంటా ఏంటి అలా అడుగుతున్నారు? నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వవే, నువ్వు లొడా వాగుతుంటే వాటికి నేను సమాధానం చెప్పాలా అన్నాడు నిఖిల్. నా ఉద్దేశం అది కాదు సార్ అంటుంది. షటప్ అన్నాడు నిఖిల్. నోరు మూసుకోమన్నారు ఎందుకబ్బా? నేను చెప్తానుగా సార్ అంది మళ్ళీ. నేను ఇప్పుడు అడిగే వాటికి అన్నిటికీ సమాధానం చెప్పాలి నువ్వు అని అంటాడు నిఖిల్ నివ్యని. అలానే సార్ అంది నివ్య. సురేష్, ఈ పిల్ల వలన మళ్ళీ నా బేబీ మిస్ కదా అన్నాడు నితీష్. ఏం చేస్తాం, ఆ పిల్ల పిశాచులు కావాలి అని చేస్తున్నారు. వాళ్ళు కావాలి అని ఎందుకు చేస్తారు? చెప్పింది కదా నిఖిత, టైంపాస్ కోసం అని. నీకు అలానే సోది చెప్పి ఎప్పుడో లవ్ యూ అంటుంది, నువ్వు ఏడవాలి. నీ బేబీకి లవ్ యూ చెప్పాలా లేదా ఈ పిల్ల లవ్ని యాక్సెప్ట్ చేయాలా అని. ఏంట్రా, ఏం మాట్లాడావు? నీలో నువ్వే ఏమనుకుంటున్నావు అన్నాడు నితీష్. ఏం లేదులే, రేపటి నుండి నీ బేబీని కలవడానికి, వాళ్ళని తప్పించుకొని రావడానికి ఒక ఐడియా ఆలోచించాను. త్వరగా చెప్పరా అంటాడు. అబ్బో, ఆత్రం బాగానే ఉందిగా నీ బేబీ అనేసరికి. నితీష్ నవ్వుతూ ఆ మాత్రం ఉండాలి కదా అంటాడు. మేనేజర్ని ఎందుకు పెడతారు? స్టాఫ్ అందరూ సరిగ్గా పనిచేస్తున్నారా లేదా? వచ్చిన అతిథులకి మర్యాదలు సరిగ్గా జరుగుతున్నాయా? అన్నీ సక్రమంగా చూసుకోవడానికి సార్ అంది నివ్య నిఖిల్ అడిగిన దానికి. మరి అన్నీ మంచిగా చూసుకోవాల్సిన మేనేజర్కే కుదురులేనప్పుడు తీసేస్తారు కదా అంటాడు. సార్ ప్లీజ్, అంత పని మాత్రం చేయకండి. ఈ రోజు నుండి మీ పనులకి నా వలన ఎటువంటి ఆటంకం రాకుండా చూసుకుంటాను. అదేవిధంగా అందరూ సకాలంలో మీ పనులు చేసేట్టు చూస్తాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్ అంది నివ్య. కాళ్ళు పట్టుకుంటావా? అయితే ఇవిగో అంటూ ముందుకు వచ్చి నుంచుంటాడు నిఖిల్. మనసులో నవ్వుకుంటూ, నిఖిల్ సార్, నిన్ను దూరం నుండి చూసి నా గుండెల్లో గుడి కట్టాను. నా ఎదురుగా నువ్వు నిలబడితే నిన్ను పతిదేవుడిగా భావిస్తున్నాను. నీ కాళ్ళు పట్టుకోవడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అనుకుంది నివ్య.
కాళ్ళకి నమస్కారం చేయడానికి ముందుకు వంగింది. వెంటనే నిఖిల్ నివ్యని మధ్యలోనే పట్టుకొని, నేను సాదాగా అన్నాను, నువ్వు నా కాళ్ళు పట్టుకునే పని లేదు అంటాడు. పర్వాలేదు సార్, నేను పట్టుకుంటాను అంది. వద్దు అని చెప్పానుగా అంటూ గట్టిగా అరుస్తాడు నిఖిల్. నిఖిల్ అంత గట్టిగా అరిచేసరికి భయం వేసి తన చేతులు వెనక్కి తీసుకుంటుంది. నిఖిల్ కళ్ళల్లో కోపం చూసి ఏమన్నా మాట్లాడించాలి అన్నా భయపడుతుంది. నిఖిల్కి నివ్య చేయబోయిన పని తలుచుకుంటేనే కోపంతో కళ్ళు మొత్తం ఎర్రగా అయిపోతున్నాయి. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం అతని వలన అవ్వడం లేదు. నివ్యని కోపంగా చూస్తూ తన చెంప మీద గట్టిగా కొడతాడు. నివ్య కొట్టిన చెంపపైన చెయ్యి పెట్టుకొని, ఒక చెంప అయింది, ఇప్పుడు రెండో చెంప అయిపోయింది, ఇంకా ఎన్ని తన్నులు తినాలో, ఇప్పుడు నేనేం చేశాను అని కొట్టాడు అంటూ తనలో తానే మాట్లాడుకుంటుంది. నీకు బుద్ధి ఉందా అసలు? కాళ్ళు పట్టుకోమంటే పట్టుకుంటావా? నీ ఆత్మాభిమానం ఎక్కడికి పోయింది? నువ్వు చేసిన తప్పుకి క్షమించేదాకా క్షమాపణ చెప్పు, అంతేకాని ఇలా ఎవరు ఏం చెప్పినా చేస్తే చులకన అవుతావు అంటాడు నిఖిల్. నివ్య నిఖిల్ని ప్రేమగా చూస్తూ, ఎంత ప్రేమ నీకు? నా ఆత్మాభిమానం గురించి మాట్లాడుతున్నావు. నిన్ను నా భర్తగా అనుకున్నా కాబట్టి అలా చేశాను, వేరే వాళ్ళు అయితే ఇంకోలా ఉండేది అనుకుంది మనసులోనే నివ్య. హే అమ్మాయి, నేను ఇక్కడ గొంతు చించుకొని అరుస్తుంటే నువ్వు అలా బొమ్మలా నిలబడి నన్ను చూస్తావెందుకు అన్నాడు నిఖిల్. సార్, అది మీరు బాగా కోపంగా ఉన్నారు, నా ఉద్యోగం పోతుందేమో అనే కంగారులో ఆలోచించకుండా అలా చేయడానికి అంగీకరించాను. నేను ఎప్పుడూ అలా చేయను అంది నివ్య. నీకు ఇంకో అవకాశం ఇస్తున్నా, నీ జాబ్ నా చేతిలో ఉంది. ఈ హోటల్ హెడ్కి కాల్ చేసి నేను జాబ్ నుండి తీయించడం నాకు నిమిషంలో పని. నీకు ఇంకో అవకాశం ఇస్తా అన్నాను కాబట్టి ఈ రోజు నుండి ఈ హోటల్లో నా పని మొత్తం నువ్వే చేయాలి. నా గెస్ట్లకి నాకు కావాల్సినవన్నీ నువ్వే దగ్గర ఉండి చూసుకోవాలి. నీ పని చూసి నేను సంతోషపడితేనే నీకు ఈ జాబ్. మీరు చెప్పినట్టే అన్నీ నేను దగ్గర ఉండి చూస్తాను సార్ అంది నివ్య. ఇంకో విషయం అంటాడు. ఎనీ టైం నేను పిలవగానే నువ్వు నా ముందు ఉండాలి, అది అర్ధరాత్రి అయినా సరే అంటాడు నిఖిల్. అలానే సార్ అంటూ తల ఊపుతుంది నివ్య. ఇక నువ్వు వెళ్ళు అని గట్టిగా అరుస్తాడు. పుండ్లి బోనులో నుండి బయటపడినట్టే ఫీల్ అవుతుంది నిఖిల్ రూమ్ నుండి బయటకు వచ్చేసరికి నివ్య. సురేష్, నీ ప్లాన్ చెప్పుకో అంటాడు నితీష్. ఏంలే నితీష్, వాళ్ళు వచ్చే టైం కన్నా ముందే మనం వచ్చి నీ బేబీ కోసం చూడడమే. అప్పుడే వాళ్ళకి మనం వచ్చామో రాలేదో తెలియక ఎప్పటిలాగానే మన కోసం వెయిటింగ్ చేస్తారు. మంచి ప్లానే వేసావులే, అలానే చేద్దామన్నాడు నితీష్. ఇంకా నేను ఆఫీస్కి వెళ్తున్నా, నువ్వు కూడా పో నీ ఇంటర్వ్యూస్కి. ఇంకా ఎన్ని రోజులు తిరుగుతావు అంటాడు సురేష్ని. అయ్యా, నేనేం ఖాళీగా లేను కదా, ట్రై చేస్తున్నా, రావాలి కదా, నా చేతుల్లో ఏం ఉండదు అంటాడు. ఉఫ్, ఎప్పటి నుండో ఈ డైలాగ్సే వాడుతున్నావు, కావాలి అని చెప్పినట్టు మాట్లాడతావు. జరిగిందే కదా చెప్పాను అంటాడు నితీష్. ఓకే ఓకే, నీతో పెట్టుకుంటే నాకు లేట్ అవుతుంది. అవును, నాతో మాట్లాడితే లేట్ అవుతుంది, అదే నీ బేబీ కోసం ఆ నిక్కీతో పోట్లాడుతూ ఉంటే మాత్రం నీకు టైం అవ్వదు కదా అంటాడు సురేష్. ఈవినింగ్ కలుద్దాం బాయ్ అంటాడు నితీష్. వెళ్ళరా వెళ్ళు, ఏదో ఒక రోజు ఆ ఇద్దరి ఆడవాళ్ళ మధ్యలో నలిగిపోతావు, నాకు అర్థమవుతుంది నీ ఫ్యూచర్ అనుకున్నాడు సురేష్. సుప్రియ దగ్గరకు వెళ్తుంది నివ్య. మేడం, ఏంటి రావడం ఒక సీన్ చేశారు, మధ్యలో మిస్ అయ్యారు అని అడిగింది. నీకు తెలియదా నన్ను నిఖిల్ సార్ రమ్మంది అని అంది సుప్రియ. తెలుసు, ఇంతసేపు ఉంటే ఎలా, వర్క్ అంతా నేను చూడలేకపోతున్నాను అంది. చూడకు, ఎవరు చూడమన్నారు? మీరు చూడకపోతే చూడాల్సింది నేనేగా, అందుకే మొత్తం నేనే చూసుకుంటున్నాను అంది సుప్రియ. గుడ్ జాబ్ అంది నివ్య. నాది గుడ్ జాబే, మీ పరిస్థితి ఏంటి? మీ పని మీరు చేస్తే నాది నేను చేస్తాను, మొత్తం నా వల్ల అవ్వడం లేదు అంది సుప్రియ. తప్పదు సుప్రియ, ఇక నుండి నా పని కూడా నువ్వే చేయాలి. అదేంటి మేడం అంటుంది. ఎందుకంటే నిఖిల్ అన్నవి మొత్తం చెప్తుంది సుప్రియకి నివ్య. అదంతా విన్నాక మీ జాబ్ కదా తీసేస్తాను అన్నాడు, మరి నేను ఎందుకు చేయాలి? ఎందుకంటే ఇప్పుడు నేను నీ బాస్ని కాబట్టి, నాకు బాస్ వాడు అయ్యాడు. ఇది అన్యాయం అంది సుప్రియ. ఏంటి అన్యాయం? శిక్ష మీకు అయితే నాకు పంచుతున్నారు అంది సుప్రియ. పిచ్చి పిల్ల, ఏ ఒక్క వర్కర్ తప్పు చేసినా చూసుకోవాల్సింది నేను, అలాంటిది నేనే తప్పు చేశాను అంటే ఆ మాత్రం శిక్ష వేస్తారు. నా ఉద్యోగం పోయింది అనుకో, మొత్తం మీ వల్లే అని చెప్పి మిమ్మల్ని కూడా తీసేస్తాను. మేడం, మీరు చాలా మంచిదాన్ని అనుకున్నావు అంతేనా అంది నివ్య. ఇప్పుడు కాదు అని తెలిసింది కదా, చెయ్యి నా పని కూడా అంది సుప్రియతో. నివ్య ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసి ఎవరు అంటుంది.
నేను నిఖిల్ని. ఏ నిఖిల్ అంది నివ్య. హే, ఏ నిఖిలో తెలియదా అని గట్టిగా అరుస్తాడు నివ్య మీద. సార్ మీరా? నా రూమ్కి రా, ఏ నిఖిలో గుర్తు చేస్తానంటూ కోపంగా అరుస్తూ ఫోన్ పెట్టేస్తాడు నిఖిల్. నా ఒంటికే కాదు నోటికి కూడా దూల ఉంది, ఏం చేస్తాం, మళ్ళీ తిట్లకి రెడీ అవ్వాలి అనుకుంటుంది నివ్య. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ. నీకు అదే పనిలే నివ్య, నిఖిల్ దగ్గర ఇంకంతే కదా, ఈ అక్క చెల్లెల నుండి తప్పించుకోవడం కుదురుతుందా నితీష్కి. నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అండ్ స్టోరీ కంటిన్యూస్. ఈరోజు కొంచెం అక్కడెక్కడ తప్పులైనవి అండ్ పేర్లు కూడా ఈశ్వర్ దగ్గర సురేష్, నితీష్ దగ్గర నిఖిల్ ఇవన్నీ రాశాను. సో నేను రోజు కొంచెం ఎడిట్ చేయలేదండి, ఎందుకంటే నాకు అసలు టైం లేదు. ఫాస్ట్గా ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను, కొన్ని చోట్ల తప్పులు వచ్చేస్తున్నా. అలానే చదివాను, లైట్గా ఎక్స్ప్లెనేషన్ తగ్గింది అనుకున్నాను. సో అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి. నాకేంటో నిద్ర కూడా వచ్చేస్తుంది, పగలు నిద్ర ఏంటో అర్థం కావట్లేదు. సో మళ్ళీ ఇంకో ఎపిసోడ్తో రేపు కలుద్దాం. బాయ్ బాయ్.